స్టార్ట్. మా జమ్ములపాలెం, నా పేరు హారిక. సుభాష్ని వాళ్ళ చెల్లిని. మా అక్కకి పెళ్ళి అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మా బావ పక్కని మా బాబాయ్ దగ్గరికి కానీ, మా అమ్మ దగ్గరికి కానీ, నా దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి పంపించేవాడు కాదు. చిన్నదానికి కూడా కొడతా ఉండేవాడు. ఆయన నాకు ఒక్కసారి కూడా వచ్చి మా బాబాయ్లకు కానీ, మా అమ్మకి కానీ ఎవరికి చెప్పలా. ఆయన ఆటన్నిటిని సహించుకొని పిల్లల కోసం అని, భర్త కోసం అని అక్కడే ఉంది. కానీ 2 రోజుల నుంచి లక్ష్మి అనే ఆమెను, తోడుకోళ్ళు సంధ్య అనే ఆమె, అంజన ఆమె ముగ్గురు కలిసి వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుందని చెప్పాడు. అది నిజమా కాదని తెలుసుకోకపోతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళందరినీ పిలిపించి అడిగించాను. మళ్ళీ పొద్దున్న వాళ్ళ అత్తగారు వచ్చి మా బాబాయ్ అంటే తీసుకెళ్ళాలంటే వద్దు రావద్దు అని చెప్పేసి, నా భార్య మీద నాకు నమ్మకం ఉందని చెప్పి అందరిని నమ్మించేసి మమ్మల్ని అందరిని ఇంటికి పంపించేసి పడుకొని ఇక్కడ కొట్టు దగ్గరికి వచ్చి ఒక డబ్బా తీసుకెళ్ళి పడుకున్న ఆమె మీద పోసాడు. అవలు పరిగెత్తుకుంటూ బయటకు వస్తే ఆమె మీద అంటించి కాపాడని పెద్దగా అరిచినా కానీ చేతులు కొట్టుకొని అక్కడే నుంచొని ఉన్నాడు. ఆ పక్కన నా ఒక వచ్చి ఆమెని కప్పడానికి అది తీసుకొని వస్తా ఉంటే, నువ్వు కూడా వెళ్ళావంటే అమ్మాయి వచ్చి కాపాడతాను కదా వస్తే అమ్మాయి మీద కూడా పోస్తారు, నువ్వు కాపాడతాను నిన్ను కూడా మంటలో పెట్టేస్తానని అవునన్నాడు. దూరం నుంచి కాపాడి వాళ్ళ అత్తగారు కూడా వచ్చి న్యాయం జరగాలి, మాకు ఎంత లేదు. మినిస్టర్ గారు రావాలి, మాకు న్యాయం ఇంకో ఆడపిల్లకి ఎవరికి జరగకూడదు. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయి, ఎంత వయసు 25 పిల్లలకి? అమ్మాయిలకి 7 మీకు న్యాయం జరిగేంత వరకు ఈ బయట హింస ఇంతే ఉంటుంది. 4 రోజులే ఇంకే ఉంటాం మేము. రాజకీయంగా చూడద్దు, మేము చెబుతున్నాం. ఓకే.